వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో టెట్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. తెలుగులో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఏ సంధి? ఈ ప్లస్ కడ ఇక్కడ ఇది త్రిక సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఇందులో ఉపమేయం ఏంటి? ఉపమేయం అనేది ఆమె ముఖం. నెక్స్ట్ క్వశ్చన్ తృష్ణ అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? తృష్ణ అంటే కోరిక, వాంఛ, ఈప్స. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందింది ఎవరు? ఆన్సర్ వచ్చి రావికంటి రామయ్య గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్ దుఃఖాగ్ని అలంకారాన్ని గుర్తించండి. దుఃఖాగ్ని అనేది రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రగణాలు కానివి ఏవి? కొన్ని అక్కడ ఇంద్రగణాలకి సంబంధించి ఇచ్చినాయి ఆప్షన్స్లో. వాటి నుంచి ఇంద్రగణాలు కానివి ఏవి అని అడిగాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సౌదామణి అనే పదానికి అర్థం ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ వెరవు నానార్థాలు ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ రెండవ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. కొన్ని సైకాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. వికాసానికి సంబంధించిన శిరోపాదాభివృద్ధికి సంబంధించిన దాని నుంచి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడగటం అనేది జరిగింది. నెక్స్ట్ పురోగమనం అనే దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. పురోగమనం అంటే ముందు నేర్చుకున్న విషయం తర్వాత నేర్చుకున్న విషయానికి ఆటంకం అనేది కలిగిస్తే అది పురోగమన అవరోధం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ రక్షక తంత్రాల నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది. ప్రతిగమనం అంటే చిన్న పిల్లవాళ్ళలాగా వేడిస్తే దాన్ని ప్రతిగమనం అంటారనమాట. ఏదైనా ఒక విషయం కానీ సంబంధించినప్పుడు చిన్న పిల్లవాళ్ళలాగా ఏడిస్తే అది ప్రతిగమనం అని రక్షక తంత్రానికి చెందుతుంది. నెక్స్ట్ టాపిక్ ఎరిక్సన్ అనే సిద్ధాంతం నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. పియాజే సిద్ధాంతం నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్రేరణకు సంబంధించిన టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. థారండైక్ సిద్ధాంతం నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఆర్టీఈ 2009 ఈ టాపిక్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.